హలో ఎవ్రీబడి వెల్కమ్ టు జస్ట్ శాండీ బ్లాగ్స్. సో సాటర్డే వీకెండ్ అని చెప్పేసి సావందుర్గ హిల్స్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. పొద్దున్న 4 AM కి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి నుండి ఒక 2 hours డిస్టెన్స్ అన్నమాట. సో మేము బుక్ చేసుకున్న స్లాట్ 6 to 11 స్లాట్. సో మేము టికెట్స్ అరణ్య విహార అనే వెబ్సైట్లో బుక్ చేసుకుంటూ ఉంటాము. అండ్ అరణ్య విహార వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి డిస్ట్రిక్ట్ అడుగుతుంది. సో రామ్నగర అనే డిస్ట్రిక్ట్ కనుక ఎంటర్ చేస్తే మనకి రామ్నగర డిస్ట్రిక్ట్ లో ఉన్న ట్రెక్స్ చూపిస్తుంది. అందులో మేము సావందుర్గ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ సావందుర్గ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సావందుర్గ హిల్స్ అనేవి ఏషియాస్ లార్జెస్ట్ మోనోలిత్ హిల్స్ అన్నమాట. అంటే సింగిల్ రాక్ మౌంటైన్స్. సో ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అని చెప్పేసి మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 6 అలా అయింది. అండ్ సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. ఇది సన్ రైజ్ ట్రెక్ ఏమి కాదు కానీ క్యాజువల్ గా వీ కెన్ గో ఫర్ ట్రెక్స్. అండ్ పొద్దున్న టైం అయితే కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో 6కి ట్రెక్ స్టార్ట్ అయ్యి మేము కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న మౌంటైన్స్ మేము ట్రెక్ చేయబోతున్నాం అనమాట ఈరోజు. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే ఈ సావందుర్గ హిల్స్ దగ్గర మనకి వాష్రూమ్స్ అన్ని బాగా అవైలబుల్ ఉన్నాయి. టెంపుల్స్ కూడా ఉన్నాయి విజిట్ చేయడానికి. అలానే మనం ట్రెక్కింగ్ కోసం వాటర్ అవి ఏమైనా కొనుక్కోవాలి, స్నాక్స్ ఏమైనా కొనుక్కోవాలి అన్నా సరే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కమింగ్ టు టికెట్ ప్రైస్ మనకి వీకెండ్స్‌లో ఒక ప్రైస్ ఉంటుంది. వీక్ డేస్‌లో ఒక ప్రైస్ ఉంటుంది. వీకెండ్స్‌లో అడల్ట్స్ కంటే రూ. 400 అలా ఉంటుందన్నమాట. రూ. 400 అండ్ వీక్ డేస్‌లో అయితే రూ. 300 ఉంటుంది. అదే చిల్డ్రన్‌కి లైక్ 12 ఇయర్స్ టు 18 ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకి వీకెండ్స్‌లో అయితే రూ. 300 ఉంటుంది. వీక్ డేస్‌లో రూ. 200 అన్నమాట. సో మాకు సావందుర్గ ట్రెక్ ఎంట్రీ పాయింట్ దగ్గర టికెట్స్ అన్నీ చెక్ చేసేసి మనకొక గైడ్ ఇచ్చి పంపిస్తారు. సో మేము ఇప్పుడు వెళ్తున్నది సెకండ్ బ్యాచ్ అన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ 6 AM కి షార్ప్ స్టార్ట్ అయిపోయారు. మేము స్టార్ట్ అయ్యేసరికి 6:20 అలా అయింది. టికెట్ చెకింగ్ అవన్నీ చేసి కార్ కొంచెం దూరంలో పార్క్ చేసామన్నమాట. అక్కడ నుండి వాక్ చేసుకొని వచ్చేసరికి అండ్ హిల్స్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. అసలు ఎంత స్టీప్‌గా కనిపిస్తుందంటే నిజంగా లైక్ మేమొక 10 మినిట్సే ట్రెక్ చేసుంటాము. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాము. ఫుల్ రాకీ మౌంటైన్స్‌తోని. బట్ మనతో పాటు చాలా మంది ట్రెక్ చేస్తూ ఉంటారు గాబట్టి, ఆ జోష్ అసలు నెక్స్ట్ లెవెల్. వీకెండ్స్‌లో అలా ఇంట్లో కూర్చొని లైక్ మాల్స్ అవి బోర్ కొడితే మాత్రం తప్పకుండా మీకు కనుక ఒక బేసిక్ ఫిట్‌నెస్ ఉంటే ఇలా ట్రెక్స్ అటెంప్ట్ చేయండి. బెంగుళూరు దగ్గరలో చాలా మంచి మంచి ట్రెక్స్ ఉన్నాయి. లాస్ట్ టైమ్ మేము స్కందగిరి ట్రెక్‌కి వెళ్ళాము. దట్ వాస్ ఆల్సో వెరీ అడ్వెంచరస్ అండ్ చాలా బావుంది. అండ్ ఈసారి కూడా సావందుర్గ హిల్స్ ట్రెక్‌కొచ్చాము. ఇట్ వాస్ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్‌గా, ఛాలెంజింగ్‌గా అసలు మెజెస్టిక్‌గా భలే ఉంది. లిటరల్లీ సావందుర్గ మౌంటైన్స్ ఎలా ఉన్నాయంటే ఫుల్‌గా గుండు కొట్టేసిన కొండల్లాగా ఉన్నాయి. మొత్తం నునుపుగా. అండ్ మనకి ఈ టోటల్ ట్రెక్ వచ్చేసి 6 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ అన్నమాట. సో వెళ్ళడం, రావడం కలిపి 4 అవర్స్ వరకు పట్టొచ్చు. 4 అవర్స్‌కి పైనే కొంచెం. లైక్ మనం ట్రెక్ ఫైనల్ పాయింట్ రీచ్ అయ్యాక అక్కడి నుండి అక్కడ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ పైనే టైమ్ స్పెండ్ చేస్తాం గదా! ఇంక మేము దారిలోనే వెళ్తున్నాము. సన్‌రైజ్ అవుతుందన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఆ గోల్డెన్ అవర్ రేస్ అన్నీ ఫేస్ పైన పడుతూ అండ్ ఈ సావందుర్గ హిల్స్‌కి మనకి 4 పాయింట్స్ లాగా ఉంటాయి. లైక్ బండ గుర్తులు అంటారు గదా! సో ఫస్ట్‌ది ఇలా ఫోర్ట్ లాగా వస్తది. సో ఇప్పుడు నేను ఏదైతే ఎక్కుతున్నానో ఇది మనకి ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ దగ్గర ఆగి కాసేపు బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఇది బాగా స్టీప్‌గా ఉండడం వల్ల మనం స్ట్రెయిట్‌గా గూడా నడవలేమన్నమాట. లిటరల్లీ మనం ఫ్రంట్‌కి బెండ్ అయ్యి నడవాలి. లేకపోతే ఆ గ్రిప్ ఉండదు. అండ్ మీరు సావందుర్గ ట్రెక్ అటెంప్ట్ చేస్తుంటే మాత్రం వాటర్ మంచిగా క్యారీ చేయండి. అండ్ లైట్ స్నాక్స్ కానీ, ఏమైనా చాక్లెట్స్ చాలా మందికి షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది కదా! లైక్ ఇట్లా క్లైంబ్ చేసినప్పుడు బెటర్ టు క్యారీ 1 ఆర్ 2 చాక్లెట్స్. అలానే బ్రెడ్ కానీ ఏమైనా ఇలా లైట్ ఫుడ్స్ ఏమైనా కూడా క్యారీ చేసుకోవచ్చు. అలానే వింటర్ వేర్ మస్ట్. అసలు పొద్దున్న చాలా చలిగా ఉంటుంది. మేము ఈ ట్రెక్ ఫిబ్రవరి సెకండ్ వీక్ థర్డ్ వీక్‌లో వెళ్ళాము. అప్పటికే పొద్దున్న చాలా ఫాగ్ అన్నమాట. అండ్ బట్ రిటర్న్ వస్తునేటప్పుడు కొంచెం ఎండెక్కిపోయింది కదా! ఫుల్ కొంచెం వేడిగా ఉంది. సో, క్యాప్స్ లాంటివి క్యారీ చేసుకుంటే బెటర్. అలానే మంచి షూస్ ఇంపార్టెంట్. బికాజ్ ఇది చాలా స్టీప్ ట్రెక్ కాబట్టి కొంచెం ప్రాపర్ గ్రిప్ లేని షూస్ ఏసుకుంటే జారే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, మేమైతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని, వాటర్ తాగి, హ్యాపీగా కూర్చొని ఇంకా ట్రెక్ మళ్ళీ స్టార్ట్ చేసాము. మేమెప్పుడు ట్రెక్స్‌కి వెళ్ళినా సరే
ఫ్రంట్‌న వెళ్ళిపోవాలి అనుకోము. అలాగా బ్యాక్‌న ఉండిపోవాలనుకోమనమాట. ఆ మిడిల్‌లో అందరూ రెస్ట్ తీసుకుంటున్న దగ్గర అలా మేము కూడా కాసేపు ఆగి రెస్ట్ తీసుకుంటాము. అండ్ మా ముందు కూడా చాలా మందెళ్తున్నారు. ఇక్కడ చూసారా లిటరల్లీ మనం స్ట్రెయిట్‌గా నడవలేము. ఇలా ముందుకి బెండ్ అయ్యి నడిస్తేనే మనకి గ్రిప్ ఉంటుంది. ఈ ట్రెక్ అసలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ మనం ముందు ముందుకి వెళ్తున్న కొద్దీ లైక్ కొంచెం ట్రెక్ చేసేపాటికే చాలా హైట్‌కి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తదనమాట. బికాజ్ చాలా స్టీప్ ఉండడం వల్ల. అండ్ అక్కడి నుండి వ్యూస్ అనేవి నెక్స్ట్ లెవెల్. ప్రతి దగ్గర కూడా ఆగి ఫోటోస్ తీసుకోవాలనిపించింది. బట్ లేదు మనం ట్రెక్‌ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చాలా ప్లేసెస్ అయితే నేనసలు వీడియోస్ కానీ, ఫోటోస్ గానీ తీసుకోలేదు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, సావందుర్గ హిల్స్ మాత్రం డెఫినైట్‌లీ మీ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ ట్రెక్కింగ్ లవర్ అండ్ ఒక వీకెండ్‌లో ఏదైనా కొత్తగా చేయాలి లేదా పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే డెఫినైట్‌లీ బెంగుళూరులో ఉన్న ట్రెక్స్ ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ మేము ట్రెక్కింగ్‌కొచ్చిన రోజు వాలంటైన్స్ డే అనమాట. ఫెబ్ 14. సో, ఇంకా ఫెబ్ 14 ఇంకా రొటీన్‌గా మాల్స్‌కి, cafes‌కి బెంగుళూరులోనే ఏముంటాంలే అని చెప్పేసి ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి వి కేమ్ ఔట్ ఆఫ్ బెంగుళూరు అండ్ ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్. మా వాలంటైన్స్ డేని ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ దొరికింది. పీస్‌ఫుల్‌గా అసలు మనకి పొల్యూషన్, ట్రాఫిక్‌తో పని లేకుండా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాము. ఇక్కడైతే మౌంటైన్ చాలా స్టీప్‌గా ఉంది. నేనైతే పైకెక్కడానికి ఎంత కష్టపడుతున్నానో మా వారైతే కష్టపడి వీడియో తీస్తున్నారు. రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. బెంగుళూరు cafes‌లో గంటల తరబడి లైన్‌లో నిల్చున్నారు కపుల్స్ ఒక టేబుల్ బుక్ చేసుకోవడానికి అని చెప్పేసి. అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ సాడ్ ఫర్ ఇట్. ఆ స్పెషల్ డేసే కాకుండా మీరు వేరే రోజుల్లో అయినా సరే వెళ్ళొచ్చు. అండ్ క్రౌడ్ విల్ బి లైక్ అసలు ఉండరనమాట క్రౌడ్. చాలా ఖాళీగా ఎంప్టీగా ఉంటుంది. దట్ ఎంటైర్ కేఫే విల్ బి యోర్స్ అన్నట్టు ఫీల్ వస్తది. సో, అలాంటి అట్‌లీస్ట్ స్పెషల్ డేస్‌లో ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేసి, ఇట్లాంటి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ పొందేలాగా ఏమైనా ట్రై చేస్తే ఇంకొంచెం మెమరీస్ చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఆ డేని మీరు మీకోసం బాగా ఎంజాయ్ చేసుకోగలరు అనైతే మేము బిలీవ్ చేస్తాము. సో, దట్స్ వై వి కేమ్ ఫర్ దిస్ ట్రెక్. అండ్ ఈ ట్రెక్ 300 స్లాట్స్ ఉంటాయన్నమాట. సో, మనం ముందు నుంచే బుక్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. కొన్ని ట్రెక్స్‌కి 150 మెంబర్స్‌నే అలో చేస్తారు. బట్ ఈ మోనోలిత్ అనేది ఏరియా వైస్‌గా చాలా పెద్దది కాబట్టి ఎక్కువ మందిని అకామిడేట్ చేయొచ్చు. బట్ 300 మెంబర్స్ కూడా రాలేదనుకుంటా ఆ రోజు. చాలా తక్కువ మందొచ్చారు. అండ్ చాలా మంది కపుల్స్ వచ్చారు. హ్యాపీగా ఈ ట్రెక్‌లోనే వాళ్ళు వాళ్ళ వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా మాట్లాడుతూనే ఆల్మోస్ట్ మేము పై వరకు రీచ్ అయిపోయాము. ఆ దూరంగా కనిపిస్తుంది కదా! అది ఫైనల్ పాయింట్ అన్నమాట. ఇవి యాక్చువల్లీ 2 కొండలు. ఒక కొండ ఎక్కి తర్వాత ఇంకా దిగి మళ్ళీ ట్రెక్ అప్ చేసుకొని పైకెళ్తే మన ట్రెక్ కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. 6:20, 6:30 అలా ట్రెక్ స్టార్ట్ చేసాము. 8 అయిపోతుంది. ఇంకా రీచ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ దేర్. ఇంకొక 10-15 మినిట్స్ పట్టొచ్చు రీచ్ అవ్వడానికి. బట్ వీ కెన్ సీ ద పాయింట్. వీడియోలో కనిపించట్లేదు అనుకుంటా. సో దిస్ ఈజ్ ద పాయింట్. అక్కడికి వెళ్ళాలన్నమాట. ఫుల్ స్టీప్ ఉంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ ట్రెక్. సో ఫైనల్ పాయింట్ రీచ్ అయ్యాక వ్యూ ఎలా ఉందనేది చూపిస్తాను. కమ్ అలాంగ్. ఈ ట్రెక్‌లో చాలా ప్లేసెస్‌లో ఫ్లాట్‌గా మనం వాక్ చేయొచ్చు. బట్ కొన్ని ప్లేసెస్‌లో అయితే బాగా స్టీప్‌గా ఉంది. ఇప్పుడు మనం ట్రెక్ అప్ చేసుకుంటూ ఒక కొండపైకొచ్చాం గదా! అక్కడి నుంచి దిగి కొండ దిగుతున్నామనమాట. ఆ కొండ దిగాక ఇంకొక కంటిన్యూషన్ కొండ ఎక్కాలి. సో, మధ్యలో ఇలా కొంచెం వే ఉంది. అండ్ సావందుర్గ హిల్స్‌లో ఇలా యారో మార్క్స్ అనేవి ఉన్నాయి. సో, మనం ఆ యారో మార్క్స్ గుండా జాగ్రత్తగా పాస్ అవుతూ వెళ్ళినట్లయితే మనం కొంతవరకు రీచ్ అవుతాము. సో, ట్రెక్ డౌన్ చేసి
ఇంకొక చిన్న హిల్‌లా ఉంది. అక్కడ ట్రెక్ అప్ చేసాము. ఈ కొండ కూడా దిగి ఇంకొక కొండ ఎక్కితే మన ఫైనల్ పాయింట్ రీచ్ అవుతాము. సో, ఆల్‌మోస్ట్ 2 అవర్స్ పైనే పట్టింది మాకు వన్ సైడ్. మేము కొంచెం ఆగి, ఆగి రెస్ట్ తీసుకుంటూ మంచిగా వ్యూ పాయింట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ, సో, అలాగా ఒక గ్రూప్‌తోని కలిసి ఎళ్తున్నామనమాట. ఈ పాయింట్‌కి వచ్చేసరికి మేమైతే ఇంక ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము. ఒక 15 మినిట్స్, ఒక 10, 15 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఒక చిన్న కేవ్‌లా ఉంటుంది. ఈ కేవ్ మధ్యలో నుంచి ఆ కొండపైకి వెళ్ళాలనమాట. సో, కేవ్ గుండా మనం ఇంకొక చిన్న ట్రెక్ అప్ చేస్తే ఫైనల్‌గా పాయింట్‌కి రీచ్ అయిపోతాము. ఇట్ వాస్ రియల్లీ యూనిక్ ఎక్స్‌పీరియన్స్. ఈ కేవ్స్ చూస్తే నేను నా ఛానెల్‌లో ఫస్ట్ అప్‌లోడ్ చేసిన అంతర్గంగే ట్రెక్కింగ్ వ్లాగ్ అనేది గుర్తొస్తుంది. ఇప్పటికి మేము బెంగుళూరులో 3 ట్రెక్స్‌కి వెళ్ళాము. అంతర్గంగే, స్కందగిరి, నెక్స్ట్ ఇది సావందుర్గ అనమాట. అండ్ చుంచి ఫాల్స్ అని చెప్పి ఒక వాటర్ ఫాల్స్‌కెళ్ళాము. అది కూడా కొంచెం ట్రెక్కింగే. బట్ ఇంత ట్రెక్కింగ్ ఏమి ఉండదు. లైక్ 20, 25 మినిట్స్ ట్రెక్ అనమాట. మీరు ట్రెక్కింగ్స్‌కి ఎప్పుడైనా రావాలి అనుకుంటే వీకెండ్సే రండి. ఎందుకంటే వీక్ డేస్ వెళ్లారంటే ఎవ్వరు ఉండరు. లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవ్వరు ఉండరు. ఇట్స్ లైక్ హార్డ్‌లీ మీరు లేదా మీ ఫ్రెండ్స్ అంతమంది మాత్రమే వెళ్తారు. అండ్ అలా ఒక ట్రెక్కింగ్‌కి వెళ్ళినప్పుడు నాకెందుకో భయమేస్తది. సో, ఇలా కొంచెం చుట్టూ జనాలుంటే నాకు కొంచెం ధైర్యం వస్తది. అండ్ మనం ఎక్కడైనా డల్ అయినా సరే వాళ్ళని చూసి ఇంకొంచెం ఓపిక వస్తదనమాట. ఎనర్జీ వస్తది. సో, ఓకే. మనకన్నా ముందు చాలా మందున్నారు. ఓకే. మన వెనక ఇంకా చాలా మంది ఉండిపోయారు అని చెప్పేసి. సో, మొత్తానికి అలా మాట్లాడుకుంటూ ఫైనల్‌గా మన ట్రెక్ టాప్ పాయింట్‌కయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక చిన్న నంది గుడి ఉంది. ఇక్కడ కూడా చాలా సేపు కూర్చొని ఆ ఎనర్జీ అంతటిని అబ్జార్బ్ చేసుకొని, ఆ వ్యూ‌ని అంతటిని కళ్ళతో కూడా క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయో మౌంటైన్ రేంజెస్ అంతా కూడా. సో, ఈ సావందుర్గ హిల్స్ అనేవి డెక్కన్ ప్లాట్యూ లోని ఒక పార్ట్ అన్నమాట. దక్షిణ పల్లాలు అంటారు గదా! సో, అది. అండ్ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే తెలుస్తూ ఉంటది. చాలా మంది ట్రెక్ కంప్లీట్ చేసి హ్యాపీగా ఫైనల్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్ అనేవి ప్రైజ్‌లెస్. సో, ఆ ఒక్క మూమెంట్ కోసం మనం ఒక 2 అవర్స్ అయినా, 3 అవర్స్ అయినా హ్యాపీగా ట్రెక్ చేసేయొచ్చు అనిపిస్తది. బట్ స్కందగిరి వెళ్ళినప్పుడు మేము అంతగా వాటర్ తాగలేదు కానీ సావందుర్గ ఫుల్‌గా అలసిపోతున్నాం అన్నమాట. ఎవ్రీ 10, 15 మినిట్స్‌కి టైర్డ్ అయిపోతున్నాము. బికాస్ ఆఫ్ దట్ స్టీప్ హిల్స్ వల్ల. సో, మా వారైతే భలే ఎక్సైటెడ్‌గా కొండలు అన్నీ చూపిస్తున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. యాక్చువల్లీ మేము ఇంకా లేట్ అయిపోయాము. 6:20కి అలా స్టార్ట్ చేసాము ట్రెక్. సో, మాతో 6కి స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ వ్యూ పాయింట్స్ అన్నీ చూసి ఇంకా రిటర్న్ కూడా అయిపోతున్నారు. సో, ఈ పాయింట్ దగ్గర సన్ కొంచెం పెరగడం లైక్ వేడి పెరగడం స్టార్ట్ అయిపోయింది. బికాజ్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్‌కి వచ్చేస్తుంది అనేసంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే ఈవెన్ బెంగుళూరులో కూడా. బట్ బెంగుళూరులో కొంచెం లైక్ అడ్జస్ట్ అయినట్టు ఉంటుంది. మనం కొంచెం తట్టుకోగలం అన్నమాట సన్. బట్ ఇప్పుడు ట్రెక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇలాంటి టైంలో క్యాప్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం సన్ నుంచి ప్రొటెక్షన్. అండ్ ఇక్కడ ఐ లవ్ సావందుర్గ ట్రెక్ అని చెప్పేసి రాసుంది. సో, అక్కడ కూడా కొంచెం ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఫైనల్లీ మా ట్రెక్ బ్యాక్ అనేది స్టార్ట్ చేసాము. సో, ట్రెక్ అప్ ఎంత జాగ్రత్తగా అయితే చేసామో ట్రెక్ డౌన్ కూడా అంత జాగ్రత్తగా చేయాలి. బికాజ్ ఎక్కినప్పుడు ఎంత స్టీప్‌గా ఉంటుందో డౌన్ కూడా లైక్ మనం కొంచెం జారినా ఈజీగా ఒక కిలోమీటర్ వరకు బోర్లా పడతామనమాట. అందుకు అక్కడ డోంట్ రన్ అలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ రాసుంటాయి. అండ్ మనతో పాటు ఒక గైడ్ కూడా వస్తారు. సో, ఆ గైడ్ కూడా మనల్ని త్రూ ఔట్ గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో, నో వరీస్. అండ్ మనకి ఫైనల్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఒక చిన్న ట్రెక్ అప్‌లా ఉంటుంది. అది కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ట్రెక్ డౌన్ చేసి ఇంకా రిటర్న్ అవుతునేటప్పుడు చాలా మంది ట్రెక్ అప్ చేసి స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళకైతే ఇది కష్టం అయిపోద్ది. బికాజ్ ఎండ ఎక్కువగా అయిపోతుంది. చెమటలు పడడం కూడా స్టార్ట్ అయిపోయి దట్టు మేము జాకెట్స్ ఏసుకున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ చూసారా ఎంత స్టీప్‌గా ఉందో లైక్ దిగడం ఈజీ అనుకుంటాం కానీ చాలా జారిపోతాం అన్నమాట. సో, కూర్చొని దిగాలి. అండ్ మనకి అక్కడక్కడ మన లెగ్ పెట్టుకోవడానికి ఒక చిన్న చిన్న సపోర్ట్ హోల్స్ లాంటివి ఉన్నాయి. సో, అక్కడి నుంచి మనం ఇలా క్రాస్‌గా నిల్చొని వాక్ చేసుకుంటూ దిగాలి. స్ట్రెయిట్‌గా దిగితే మాత్రం ఆహ్, ఆహ్, పూర్తిగా లైక్ 180 డిగ్రీస్ బోర్లా పడతాము. ఆహ్, ఆ తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ పాయింట్ లైక్ మీకు గుర్తుంటే ఆల్మోస్ట్ మా ట్రెక్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది. ట్రెక్ డౌన్ కూడా అయిపోయింది. సో, 8:40 అలా ఆ టైంలో ట్రెక్ డౌన్ చేయడం స్టార్ట్ చేసాము. 10:05 అయింది.
సో ట్రెక్కింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో ట్రెక్ డౌన్ చేయడానికి కూడా అంత టైం పడుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అది ఫుల్ మోనోలిత్ అనమాట, అంటే ఒక సింగిల్ రాక్ మౌంటైన్ లాగా. సో దిగినప్పుడు అయితే జారిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి, చాలా స్లోగా దిగాల్సి వచ్చింది. సో అందుకే ట్రెక్కింగ్కి ఎంత టైం పట్టిందో ట్రెక్ డౌన్కి కూడా అంతే టైం పట్టింది. ఇప్పుడైతే ఇంకా కార్ పార్క్ చేసాము కొంచెం దూరంలో, అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇంకా కొండ మొత్తం దిగి కిందకొచ్చాక అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయన్నమాట. సో ట్రెక్ డౌన్, ట్రెక్ అప్ చేసి ఇంకా ఫుల్‌గా అలసిపోయాము. ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. ఒక కొబ్బరి బొండం తాగి కొంచెం రిఫ్రెష్ అయ్యి మా కార్ పార్క్ చేసే దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ దారిలోని మేము ఎక్కిన మౌంటైన్ కనిపిస్తుంది. సో దూరం నుండి చూస్తే చాలా స్టీప్‌గా ఉంది కానీ మేము ఆ మౌంటైన్ ఎక్కేసి వచ్చేసాము అన్న ఫీలింగ్ ఒకటి. అండ్ అక్కడే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అలా ఉన్నాయి. సో మీరు కనుక కార్ పార్క్ చేసుకోవాలనుకుంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా ఎలో చేస్తారు. ఇక్కడికి కూడా తెచ్చి కార్ పార్క్ చేసుకోవచ్చు. మాకు తెలియక మేము చాలా దూరంగా పార్క్ చేసాము. అండ్ ఇంటి నుండే బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి తెచ్చుకున్నాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇలా ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ ఊర్లోని మనకి బ్రేక్ఫాస్ట్ అనేవి అసలు దొరకవు. అండ్ లాస్ట్ టైం కూడా మేము కొంచెం అది ఫేస్ చేసాము. అందుకని చెప్పేసి ముందు రోజు నైటే నిమ్మకాయ పులిహోర చేసేసాను. ఇంకా ప్రాపర్‌గా తినాలి కదా అని చెప్పేసి, మా వారికైతే పల్లీ చట్నీతో ఇష్టం అని చెప్పి పల్లీ చట్నీ కూడా ప్యాక్ చేసేసాను. అండ్ సాల్ట్ కూడా ఎక్స్‌ట్రా క్యారీ చేశామనమాట. సో మిక్స్ చేసేసి ఇంక నేనైతే మా వారికి కొంచెం తినిపించేసి, నేను తినేసి ఫుల్‌గా ఎనర్జైజ్ అయిపోయాము. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సావన్ దుర్గ ట్రెక్ వాస్ సో గుడ్. చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ చాలా ఛాలెంజింగ్‌గా కూడా ఉంది. మీరు కనుక మీ ఫ్రెండ్స్‌తో గానీ, మీరు కానీ కలిసి రావచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యాహ్! డెఫినైట్‌లీ కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. సో మీరు కనుక ఒక మోడరేట్ ఫిట్‌నెస్ లెవెల్స్ ఉంటే మీకు కంఫర్టబుల్‌గానే అనిపిస్తుంది ఈ ట్రెక్. కార్ డాష్ క్యామ్‌లో క్యాప్చర్ అయిన కొన్ని ఫుటేజెస్ అయితే పెడుతున్నాను. రామ్‌నగర అనే డిస్ట్రిక్ట్‌లోనే ఉంటుంది. సో మీరు అరణ్య విహార యాప్‌లో అయితే ఈ ట్రెక్ బుక్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మీకు నా ట్రావెల్ వ్లాగ్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక ట్రావెల్ వ్లాగ్‌తో అయితే వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. కీప్ వాచింగ్. బై.